యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ మాట చాలాసార్లు చదువుకున్నాం మనం కదా. ఇది చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఆత్మే ముఖ్యం, శరీరంతో ఏ పని చెప్పాలి. నా వైపు చూసి టకటక చెప్పండి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. కేవలము అనగానే అంత పనే లేదు అని అనిపిస్తుంది మనకి. కానీ ఒక మాట ఆలోచన చేద్దామా, నిజంగా శరీరంతో పని లేదా? చెప్పారుగా యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మాట చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమని చెప్పారు? జీవింపచేసేది ఆత్మ కాబట్టి అది మాత్రమే ముఖ్యము. శరీరం ఎలాంటిది? ప్రయోజనం లేదు, దానివల్ల ఎలాంటి లాభం లేదు, దాని వలన ఏ ప్రయోజనము లేదు అని చెప్పారు. ఏ ప్రయోజనం లేదు కాబట్టి ఇది ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకోవచ్చా? అనుకోవచ్చేమో. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పారుగా. అంతేనా? అనుకుందామా? ఒకవేళ అదే నిజమైతే, ఏది? శరీరం నిజంగానే నిష్ప్రయోజనమైనదే అయితే నిష్ప్రయోజనమే అయినదైతే ఒక మాట రాయబడింది, ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, 9వ వచనం, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. అసలు అది నిష్ప్రయోజనమైందైతే అది నన్ను అభ్యంతరపరిచేది ఏముంటుంది? అంతేనా? అది ఉండి అభ్యంతరపరిస్తే మాత్రం నాకేంటి నష్టం? అది నాతో వచ్చేది కాదు కదా, నాకు ప్రయోజనం ఇచ్చేది కాదు కదా. మరి ఎందుకు ఒకవేళ అభ్యంతరపరిస్తే నరికేసేయి అంటున్నారు ఆయన? నిష్ప్రయోజనం, కేవలము నిష్ప్రయోజనమైన శరీరం మనల్ని అభ్యంతరపరిస్తే దాన్ని మనం తీసేయాలా? మన వెంట వచ్చేది కాదుగా. నా మాట అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యోహాను సువార్తలో మనం చదువుకున్న మాట ఏంటి అంటే, ఆత్మే ముఖ్యం, ఆత్మే జీవించేది, ఆత్మే జీవింపచేసేది, శరీరంతో పనే లేదు అనిపించింది కదా. అలాంటప్పుడు మనకి నష్టాన్ని కలిగించేది, మనకి ఇబ్బందిని కలిగించేది ఏదైనా జరిగినప్పుడు నీ శరీరంలోని భాగం అది అయితే తీసేయమని ఎందుకు చెప్తున్నారు? అన్నమాట అర్థమైందా? మీకు చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను నేను. ఒకవేళ అనుకుందాం నిజంగానే శరీరము నిష్ప్రయోజనమైనదైతే అసలు మన దేహంలో ఇన్ని అవయవాలు పెట్టాలా? మనకి 2 కళ్ళు ఇచ్చారు కదా, ఓ ముక్కిచ్చారు, దానికి 2 రంధ్రాలు ఇచ్చారు, ఒక నోరు ఇచ్చారు, 32 పళ్ళు ఇచ్చారు, అందమైన నాట్యగత్తిని కూడా ఇచ్చారు, మధ్యలో నాలుకనిచ్చారు. మరి ఇంకా మన లోపల భాగాలు మనకు తెలుసు కదా, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం ఉన్నాయా, పెద్ద పేగు, చిన్న పేగు, రక్తము, లోపలన్నీ ఉన్నాయి. పైన అంతా కలిపి మాంసము, దానిపైన చర్మము, కాళ్ళు, చేతులు, ఇన్ని అవయవాలు ఉన్నాయి కదా. కేవలము నిష్ప్రయోజనమైనది అనిపించేటప్పుడు ఇన్ని అవయవాలు ఎందుకు ఇవ్వాలా? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఒక్కసారి తాగి ఇక దాంతో మనకు పని లేదు అంటే దాని కొరకు ఎక్కువ రేటు వెల పెట్టాం. యూజ్ అండ్ త్రో అనుకోండి, సింపుల్గా చూసుకుంటాం మనం. మళ్ళీ మనకు అది ఉపయోగపడుతుంది అనుకుంటేనే 4 రూపాయలు ఎక్కువ పెట్టి దానిని మనం కొనుక్కుంటాం కదా. నాకు అందినంత వరకు నేను ఒక క్యాలిక్యులేషన్ చూసా, మీకు చెప్తాను. అదేంటి అంటే, నిజంగానే శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది అయితే, మన కాలు తెగిపోయింది అనుకోండి, లేకపోతే కాలు ఏదైనా సమస్యలు పోగొట్టుకున్నాం, జైపూరు ఫుట్ అలాంటివి ఉన్నాయి కదా, జైపూర్ నుంచి రప్పించి కాళ్ళు పెట్టుడు చేతులు ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్. అలాంటిది ఒక కాలు పెట్టుకోవాలి అంటే 1,20,000 పడుతుందట. ఇంకా కాస్ట్లీ ఉంటాయట. సుమారు 1,00,000 రూపాయలు ఒక కాలుకు పెట్టొచ్చట. అదే చేతులైతే 50,000 నుంచి 150,000 వరకు ఒక చెయ్యి పెట్టొచ్చట. అంటే
ఆర్టిఫిషియల్ హ్యాండ్ పెట్టాలి అంటే 50,000 నుంచి 1,50,000 పడుతుందట. మరి రెండు అయితే 2 చేతులు పెట్టాల్సి వస్తే కనీసం 2 లక్షలు కదా. 50 నుంచి 1,50,000 అనుకుంటే 1,00,000 పెట్టుకుందాం మధ్యలోది. ఒక చేతికి 1,00,000, ఒక చేతికి ఇంకో 1,00,000, ఒక కాలుకి 1,00,000, ఇంకో కాలుకి 1,00,000, ఒక కంటికి 1,00,000, ఇంకో కంటికి 1,00,000. అలాగే కిడ్నీ 5 లక్షల నుండి 15 లక్షలు పడుతుందట ఒక కిడ్నీని కొనుక్కొని మనం అమర్చుకోవాలి అంటే. అలాగే గుండెను మార్పు చేయాలి అంటే 18 లక్షల నుంచి 35 లక్షలు రేట్ అవుద్దట. అలాగే మన కాలేయం మార్చాలి అంటే కాలేయాన్ని కనుక ఏదైనా ఇది ప్రాబ్లం అయ్యి మనం దాన్ని మార్చుకోవాల్సి వస్తే సుమారు 25 లక్షలు అవుతుందట. అంటే ఇప్పుడున్న సమాజంలో వైద్య శాస్త్రం ప్రకారం చెప్తున్న ఇది సుమారు, అంటే ఇంతే అనేమి లేదు, తక్కువలో వేసుకో ఎక్కువలో వేసుకో, సుమారు చెప్తుంటే మన కాలేయం 25 లక్షలు అయితే, గుండె 20 లక్షలు, 20 నుంచి 30 లక్షలు అయితే, కిడ్నీ 5 నుంచి 15 లక్షలు అయితే, చేతులు 3 నుంచి 25 లక్షలు అయితే, కాళ్ళు 1,00,000 అంటే, కన్ను 1,00,000 అంటే అసలు మనం ఎవరివి చెప్పండి? మనం ఎవరివి? మనం కోటీశ్వరులమే, కానీ మన దగ్గర 10 రూపాయలు లేకపోతే నేను పేదోండండి అంటాం. సరే, మనం పేదలమే ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, కానీ నిష్ప్రయోజనమైన శరీరం కొరకు ఇంత ఖరీదైన అవయవాలు ఎందుకు? అది నా పాయింట్. ఇది కేవలం నిష్ప్రయోజనమైనది అని దేవుడు చెప్పినప్పుడు, లేక యేసుక్రీస్తు వారి ద్వారా మనకు తెలియచేసినప్పుడు, నిష్ప్రయోజనమైన దాని కొరకు, నిష్ప్రయోజనమైనవి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే, ఒకటి పోగొట్టుకుంటే, ఏదైనా ఒక అవయవాన్ని పోగొట్టుకుంటే దాన్ని రీప్లేస్ చేయాలి అంటే మార్కెట్లో సహజమైనవి దొరుకుతాయా? దొరికితే చాలామంది కోట్లు పెట్టి కొనుక్కోగలరు, కానీ దొరకవు, స్పేర్ పార్ట్స్ లేవు. మరి ఏం చేయాలి? మళ్ళీ అలాంటిది కావాలి అంటే నువ్వు మరో మనిషినే ఆశ్రయించాలి. ఎందుకంటే వాళ్ళ యాక్సిడెంట్లోనో లేకపోతే ఏదో రకంగానో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కొంతమంది చనిపోతారు, అలాంటి వాళ్ళు దానం చేస్తూ ఉంటారు. అలాంటివి సంపాదించుకొని వాళ్ళని బ్రతిమలాడుకొని దానిని మనం అమర్చుకోవాలి తప్ప మార్కెట్లో మనం వెలిచి కొనుక్కోవడానికి. నేను ఏమంటున్నానంటే, కేవలం నిష్ప్రయోజనమైనది శరీరం అయితే ఇంత ఖరీదైన అవయవాలు ఎందుకు మనకి? ఎందుకు ఇవ్వాలైనా? ఎలాగో పడేసేదేగా, అంతేనా? ఎలాగో పడేసేదేగా. నిజంగా మామూలుగా చెప్పండి, మనం మనిషి బ్రతుకున్నంత వరకే వాడుకునే వస్తువులే, ఏదో ఒక రోజు వాటిని విడిచి వెళ్ళవలసిన వస్తువులే మార్కెట్లో ఒకటిని మించి ఒకటి, ఒక షాప్లో మించి ఒక షాప్లో దొరుకుతుంటే, కేవలము నిష్ప్రయోజనమైన ఈ దేహాన్ని బయట కొనుక్కోవాలి అంటే, ఒకవేళ వాటికి ఆపరేషన్లు చేయాలి అంటే, లేదా వాటిని మార్పిడి చేయాలి అంటే, ఇన్ని లక్షల ఖరీదు చేసే అవయవాలను దేవుడు ఎందుకు పెట్టాడు? ఇది నిష్ప్రయోజనమైనది అయితే. ఒకవేళ నిష్ప్రయోజనం కాదు అంటే మరి యేసుక్రీస్తు ఎందుకు చెప్పారు? అర్థమవుతుందన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు అంటే అది సత్యం. కానీ ఆయన ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారు, దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాట చెప్పింది ఎప్పుడు అంటే, ఆయన శరీరమును రక్తమును మనం స్వీకరించాలి అని మనకు చెప్పినప్పుడు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం కలవాడు, వాడిని మాత్రమే నేను అంత్య దినమున లేపుతా అని చెప్పారు కదా. ఆ శరీరమును తిని ఆ రక్తమును త్రాగితే ఏది ఉజ్జీవింప చేయబడుతుందో అది జీవించేది. దాని కొరకు ఆలోచించమనే తప్ప శరీరంతో పని లేదని కాదు. నిష్ప్రయోజనమైనది అని చెప్పిన మాటలోని ఆంతర్యం ఏంటి అంటే, రేపు నీవు నిత్య జీవం వెళ్ళేటప్పుడు ఈ దేహంతో వెళ్ళవు, అక్కడ ఈ దేహంతో పని లేదు అని చెప్పడం మాత్రమే ఉద్దేశం. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? అక్కడ జీవించడానికి ఈ దేహంతో పని లేదు, కానీ అక్కడ జీవించడానికి నీ ఆత్మ చేరాలంటే భూమి మీద పని మాత్రం ఈ దేహంతోనే ఉంది. ఈ కన్ను మంచిని చూస్తేనే నీ ఆత్మ అక్కడికి వెళ్తుంది, ఈ చేతులు మంచిని చేస్తేనే నీ ఆత్మ అక్కడికి వెళ్తుంది. అంటే బైబిల్ చెప్తుంది ఏంటి అంటే, నీ ఆత్మను క్షేమకరమైన స్థలానికి నువ్వు తీసుకొని వెళ్ళాలి అంటే నువ్వు ఈ దేహంలో నీవు అనబడే ఆత్మ ఈ దేహంలో ఉండగానే ఆయన చెప్పిన పని చేయాలని చెప్పడమే తప్ప అసలు ఈ దేహంతో పనే లేదని కాదు. ఇది నిష్ప్రయోజనము అంటే
అక్కడికి రాదు, అక్కడికి వెళ్ళదు, అక్కడ దీంతో పని లేదని మాత్రమే, ఇక్కడ లేదని కాదు. అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఈ దేహంతో చాలా పని ఉంది కాబట్టే నీ కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేయి. దానితోనే ఉంటే నువ్వు పాడైతే నీ ఆత్మ అక్కడికి వెళ్ళదు అని చెప్పారు ఆయన. ఏంటి దేహంతో పని? ఇంత ఖరీదైన దేహాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చారు అంటే ఒక మాట చూపిస్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ 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 అంటే దేహం అంటే ఏంటి? మీ శరీరము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీకు సంగతి చెప్పనా? ఎక్కడో ఉన్న ఒక వచ్చినని తీసుకుని దేహంతో పనేమి లేదంటే నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, తింటాను, తాగుతాను, తిరుగుతాను, నష్టపరుచుకుంటాను, జబ్బులు వస్తే దీనికి వస్తాయి, వచ్చిన పోతాయి, పోయిన భూమికి అక్కడికి పెద్ద నష్టాలు. అది అన్ని సందర్భాలు కాదు. ఈ దేహం ఇంత విలువైనదిగా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మనం అనుకుంటాం కదా ఏమనంటే, మన దేహం నడవాలంటే లోపలే ఉండాలి చెప్పాలి. మనం నడవాలి, మన దేహం నడిచి వెళ్ళాలంటే ఏముండాలి? లోపల ఆత్మ. మన కళ్ళు చూడాలంటే ఆత్మే ఉండాలి. అంటే దేహాన్ని నడిపేది ఆత్మ, ఆత్మను నిత్య జీవానికి నడిపేది దేహం. అవి ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగినవి. అక్కడికి ఇది వెళ్ళదు, కానీ వెళ్ళేదానిని పంపించాల్సింది మాత్రం ఇదే. అందుకే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీకు తెలీదా? మీకు ఈ దేహం ఎందుకు అనుగ్రహించబడిందో తెలుసా? మీలో పరిశుద్ధాత్మ నివసించాలి. ఆయన నివసించాలి అంటే ఈ దేహం ఎలా ఉండాలి? పరిశుద్ధంగాను విలువైనదిగాను ఉండాలి. విలువైనదిగా ఆయన చేసే ఇచ్చేశారు. ఇప్పుడు దీనిని పరిశుద్ధంగా ఉంచవలసిన బాధ్యత మనదే. ఒక మాట, పరిశుద్ధాత్మ మనలో ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ మనలో ఉండాలి అంటే ముందు యేసుక్రీస్తు వారు మనలోనికి రావాలి. యేసుక్రీస్తు వారు వచ్చారు అంటే ఆటోమేటిక్గా ఆయనతో పాటు ఎవరు వస్తారు? మనలోనికి తండ్రి వస్తారు. అంటే తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు ఆలయమేది? ఈ దేహమే. మరి ఇది నిష్ప్రయోజనమైందేంటి? అర్థమైందన్న మాట మీకు? దేవుడే నివసించాలి అంటే, యేసుక్రీస్తే నివసించాలి అంటే, పరిశుద్ధాత్మ నివసించాలి అంటే ఏం కావాలి? మరి వాళ్ళు నివసించేది నిష్ప్రయోజనమైనది అవుతుందా? ఆయన చెప్పిన నిష్ప్రయోజనమైనది అనే మాటలోని ఆంతర్యం ఏంటి అంటే, అక్కడికి దేహం రాదు, కానీ ఇక్కడుండగా పనులన్నీ అదే చేయాలి, దానితోనే చేయించాలి. సువార్తకి పరిగెత్తాలి కాళ్ళు, వాక్యాన్ని ప్రకటించాలి నోరు, వాక్యాన్ని చదవాలి కళ్ళు. అవునా? ఇవన్నీ దేనికుంటే దేహంలోనే ఉంటాయా? ఖచ్చితంగా. అంటే కేవలము నిష్ప్రయోజనము అనే మాట ఉందే, అది ఎందుకు అంటే ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి కదా, అక్కడ ఉండదు ఈ దేహం. అది ఆయన ఉద్దేశం. ఈ దేహంతో నిత్య జీవానికి వెళ్ళాం. నిత్య జీవానికి వెళ్ళే విషయంలో ఇది నిష్ప్రయోజనం అంతే. కానీ నిత్య జీవానికి నడిపించే విషయంలో మాత్రం ప్రధాన పాత్ర ఎవరిది? దేహానిదే. ఇది బాగుంటేనే ఆత్మ మంచి చోటికి వెళుతుంది. అందుకే ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాటను చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున. క్రియలంటే పనులు. పనులు దేంతో చేస్తాం చెప్పండి? అంతేనా? మంచి భోజనం చేయాలనిపించింది, మనసుకే అనిపించింది అనుకుందాం, కానీ తినాలంటే ఏముండాలి?
చేతులు ఉండాలి, నోరు ఉండాలి, నమలడానికి పళ్ళు ఉండాలి, మింగిన తర్వాత లోపల సిస్టమ్ అంతా పని చెయ్యాలి కదా. అందుకే తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, అంటే నువ్వు మంచి మాటలు మాట్లాడినా, మంచి మాటలు విన్నా, చెడ్డ మాటలు విన్నా, చెడ్డ మాటలు పలికినా, నువ్వేది చేసినా, మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందాల్సిందే. దేనితో జరిగిస్తే చెప్పాలి, దేనితో? దేహముతో. దేహముతో దేహముతో నువ్వు మంచి మాట్లాడినా అది దేహం వల్లే జరగాలి, నోటితోనే జరగాలి. చెడు మాట్లాడినా నోటితోనే జరగాలి. మంచిని చూసినా కళ్ళతోనే చూడాలి, చెడుని చూసినా కళ్ళతోనే చూడాలి. మంచి విన్నా చెడు విన్నా, అంటే నువ్వు మంచి చేసినా చెడు చేసినా అవి రెండు కూడా వీటి వలనే జరగాలి. కాబట్టి తీర్పు కూడా ఇవి చేసిన పనులను బట్టే ఉంటుంది. ఇవి చేసిన పనులను బట్టే నీ ఆత్మ ఏదో ఒక చోటుకి వెళ్తుంది. మంచి చేస్తే మంచి వాళ్ళు ఉండే చోటుకి, చెడు చేస్తే చెడు వాళ్ళు ఉండే చోటుకి. కాబట్టి శరీరము కేవలము నిష్ప్రయోజనమైంది అంటే ఇది ఎందుకు పనికిరాదు కాబట్టి దీన్ని ఇప్పటి నుంచే ప్రక్కన పెట్టేద్దాం అనుకోకండి. ఇది ఇక్కడ పని చేస్తేనే తర్వాత పనికి చెప్పండి సులువవుతుంది, తర్వాత పని సులువవుతుంది, అది మంచైనా చెడైనా. అందుకే ఎందుకు నీ కన్ను చెడ్డదైతే తీసేయి అని చెప్పారు అంటే, కళ్ళుండి చెడ్డ పనులు చేసి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే నిన్ను అభ్యంతరపరుస్తుంది, చెడు చూడమని ప్రోత్సహిస్తుందా నీ కన్ను? అలా ప్రోత్సహించే కన్ను తీసేయి, నష్టం లేదు. గుడ్డివాడిగా ఉన్నావా, ఏమీ చూడవు కాబట్టి నేనేం చూడలేదు ప్రభు అని చెప్పొచ్చు. కాబట్టి నిన్ను అభ్యంతరపరిచే అవయవం ఏదైనా దాన్ని తీసేయి అని చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే, అది చేసే పనులను బట్టే నీ ఆత్మ ఒక స్థలానికి వెళ్ళవలసి ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళాలి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు నీలో నివసించాలి. వాళ్ళు నివసిస్తే నువ్వు మంచే చేస్తావు. వాళ్ళ నివాసం లేదు, అపవాది నివాసం చేస్తున్నాడు అనుకోండి, లేకపోతే మనం ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూసి వాడు వెళ్ళి మరి ఏడు దెయ్యాలను వెంట పెట్టుకుని వచ్చాడు అనుకోండి, అప్పుడు మన పరిస్థితి భయంకరంగా మారిపోతుంది. అందుకే ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి అంటే, ఆత్మయే జీవింపచేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అనే మాటలోని ఆంతర్యం ఏంటి అంటే, శరీరంతో మనకు పని లేదని కాదు, అసలు పనంతా శరీరముతోనే. ఈ పని చేసే విధానంలో మన అవయవాలు మన కంట్రోల్లో లేకపోతే, అర్థమైందా మీకు? ఆత్మకు ముప్పు. ఎవరికి ముప్పు? ఆత్మకు ముప్పు. ఈ సందర్భంలో చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తానే మీకు. మనం కూడా చాలాసార్లు మాట్లాడుకుంటాం కదా, జీవ మరణములు ఎవరి వశములో ఉన్నాయి? సర్వ పాప ప్రపంచమంతా ఎక్కడుంది? నాలుక మీదే ఉందని చెప్పింది కదా, బైబిల్ చెప్పింది కదా. అందుకే నోటిని చాలా జాగ్రత్తగా మనం అవయవాలన్నిటినీ కాపాడుకోవాలి. ముఖ్యంగా నోటి వలన మిగిలిన అవయవాలన్నిటికీ దెబ్బ. ఒక్క నోటి వలన మిగిలిన అవయవాలన్నిటికీ దెబ్బ, మిగిలిన అవయవాలన్నిటితో పాటు ఆత్మకు కూడా దెబ్బ. మీకు ఒక్క మాట చెప్తా. నాలుకట్ట ఒకరోజు పళ్ళ దగ్గరికి వచ్చిందట. పళ్ళ దగ్గరికి వచ్చేదే ఉంది, పంట దగ్గరే ఉంటుంది కదా, మధ్యలోనే ఉండి నాలుకందట, అయ్యో పళ్ళు మీరెంత మంచోళ్ళు, ఎంత మంచి భోజనం పెట్టినా, ఎంత మంచి స్వీట్ ఇచ్చినా, ఎంత మంచిది ముక్కలు ఇచ్చినా చక్కగా మెత్తగా నవ్వులి మళ్ళీ మీరు నాకే చెప్పండి, మళ్ళీ నాకే ఇచ్చేస్తారు, మీరు ఎంత మంచోళ్ళు. నిజంగా ఏది ఇచ్చినా పాపం మీరు తినరు, మెత్తగా నవ్వులు ఏం చేస్తారు, మళ్ళీ నాకు తిరిగే ఇచ్చేస్తారు, మీరు ఎంత మంచోళ్ళు, మీరు నాకు చేస్తున్న ఈ మంచి పనికి గాను నేను కూడా మీకు ఏదైనా మంచి చేయాలనుకున్నాను, ఏదైనా ఒకటి కోరుకోండి మీకోసం నేను చేస్తా అందట. అప్పుడు పళ్ళన్నీ 32 పళ్ళు కలిసి ఒకే ఒక్క మాట చెప్పాయట. ఏమని అంటే, మాకు నువ్వు చేయాల్సిన పెద్ద పనులేం లేదు కానీ ఒక్క చిన్న సహాయం చేయి చాలు అనేట. ఏంటి చెప్పండి అనంటే, ఏం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏడాబడా మాట్లాడక చాలు, నువ్వేది పడితే అది మాట్లాడేస్తావు, నువ్వు మాట్లాడేందుకు కాదులే కానీ మాట్లాడే నిన్నెవరేం చేయరు కదా. ఎవరైనా మాట్లాడితే మనం ఏమంటాం ముందే, నోరు జాగ్రత్త, లేకపోతే 32 పళ్ళు రాలుతాయి అంటాం. వాస్తవానికి మాట్లాడింది ఎవరు, కానీ దెబ్బలు ఎవరికి? అందుకు పళ్ళనేట, మాకు నువ్వు పెద్ద సహాయం ఏమొద్దు కానీ నువ్వు ఎడపడ మాట్లాడకుండా, ఏది పడితే అది మాట్లాడకుండా కొంచెం మంచిగా కాముగా ఉంటే చాలు, మేమంతా క్షేమం, నువ్వు ఒక్క సహాయం చేయి చాలు అని చెప్పినాయట.
నిజమే కదా, ఫన్నీగా అనిపించినా కూడా నిజమే కదా అది, అవునే కదా. మన నోరు జారేమనుకోండి ఎక్కడైనా దెబ్బలు పడవచ్చు, వీపు మీద పడవచ్చు, చేతుల మీద పడవచ్చు, తల మీద పడవచ్చు. వీటన్ని ఎక్కడైనా దెబ్బలు పట్టడానికి కారణం ఎవరు? ఆ నాలుకే కదా. అది అంటే ఇక్కడ విషయం ఏంటంటే మన దేహంలో నష్టం కలగడానికి నోరు ఎలా ప్రధాన పాత్ర వహిస్తుందో మన ఆత్మ నరకానికి వెళ్ళడానికి కూడా ఈ దేహం అలాంటి పాత్రనే పోషిస్తుంది. నీ దేహంలోని నీ అవయవాలను నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే, వాటిని నలగగొట్టుకోకపోతే, అవి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దేహంతో పాటు ఆత్మకు కూడా ముప్పు. అందుకే పౌలు గారు ఏం చెప్పారు, ఒక మాట చూసుకుని ముగించుకుందామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని 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 నా శరీరమును నలగగొట్టుకొనుచున్నాను. ఎందుకు శరీరాన్ని నలగొట్టుకోవడం? ఆత్మను కదా నలగొట్టుకోవాలి, ఆత్మ కదా వెళ్ళాల్సింది, శరీరం నిష్ప్రయోజనం కదా అనుకోవద్దు. శరీరమే మనలను అటా ఇటా డిసైడ్ చేసేది. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారు తెలుసా, నేను నా శరీరమును నలగగొట్టుకుంటున్నా. అమ్మో దాన్ని నలపకపోతే మన మాట వినదు. నిజం. దానిని నలపకపోతే అది పై చేయిగా ఉంది అంటే ఎవరి మాట వినదు, అంతే. దేహానికి ఉన్న లక్షణం అది. అందుకే పౌలు గారు నలగొట్టుకుంటున్నానని చెప్పారు. యేసుక్రీస్తు వారు నలుగగొట్టుకునే జీవించారు కాబట్టి పాపము జోలికైనా పోలేదు. ఈరోజు మనం పాపం చేయకుండా ఉండాలి అంటే సింపుల్ ఏంటి అంటే మన దేహాన్ని ఇక్కడ ఉండగానే నలిపేయాలి. దేనిలో? దేహాన్ని నలపమన్నానని రోజు కూర్చొని బెల్ట్తో కర్రతో కొట్టుకుంటారా? మరేం చేస్తారు? దేవుని పనిలో నీ అవయవాలు అరిగిపోవాలి, కరిగిపోవాలి, నలిగిపోవాలి. ఎంత దూరం అండి? మనం ప్రార్థనకి వెళ్ళే వరకు బస్సు వెళ్ళిపోద్దా? పోనీ ఆటో వెళ్ళిపోద్దా? పోనీ కనీసం బండి వెళ్తుందా? అయితే వస్తాను. నడవాలా? నేను రానండి. ఆటోలు తిరగవా? నేను రానండి అనిపిస్తుంది. ఎందుకంటే దేహం ఏం చేస్తుంది? సుఖానికి మనల్ని అలవాటు చేస్తుంది. అబ్బో చాలా కష్టం అంట, మనం వెళ్ళలేమంటలే, పడుకో తినేసి, అది అనుకుంటుంది, అమ్మాయ అనుకుంటుంది. కాదు, మన చిన్న జీవితమే కదా ఇక్కడ ఉండే 60-70 సంవత్సరాల జీవితంలో అవయవాలన్నీ దేవుని పనిలో అరిగిపోతే మన ఆత్మ క్షేమకరమైన స్థలానికి వెళ్తుంది. అందుకే చెప్పగలిగారు పౌలు గారు ఏమని, నా కొరకు నీతి కిరీటము, ఎప్పుడు మంచి పోరాటము, నా పరుగు విశ్వాసమును ఇవన్నీ చేస్తూ నా దేహమును, కాబట్టి చెప్పండి, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. కాబట్టి ఆత్మ జీవింప చేస్తుంది, శరీరము నిష్ప్రయోజనము అంటే ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళే విషయంలో ఈ దేహంతో పని. చెప్పండి, ఈ దేహంతో పని లేదు. ఎందుకంటే రక్త మాంసాలతో మనం అక్కడికి వెళ్ళాం. ఈ దేహం మరొక రూపాన్ని ధరించుకోవాలి. అర్థమవుతుందా? ఈ దేహంతో వెళ్ళము అని చెప్పడం ఆయన ఉద్దేశం. కాబట్టి మీ ఆత్మను కాపాడుకోవడానికి నా శరీర రక్తాల్లో పాలు పంచుకోవాలని చెప్పడం కోసం ఆయన చెప్పిన మాటే తప్పది. శరీరంతో మనకు పని లేదని కాదు, ఈ శరీరాన్ని మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అని కూడా కాదు. ఈ దేహంతో నువ్వేది చేస్తున్నా ఒకవేళ ఈరోజు మాకు లెక్క చెప్పలేకపోవచ్చేమో, కానీ మీరు రేపు దేవుని ఎదుట లెక్క చెప్పాలి. ఏం చేసావు ఈ దేహంతో? నువ్వు కళ్ళిచ్చాను, ఏం చేసావు కళ్ళతో? నోరిచ్చాను, ఏం చేసావు నోటితో? కాళ్ళు ఇచ్చాను, ఏం చేసావు అంటే భూమిలో దాచిపెట్టాను ప్రభువా అంటే అప్పుడు ఏమంటారు తెలుసా? చెడ్డదాసుడా. ఎవరు చెప్పారా నీకు? నువ్వంత చేయలేనప్పుడు, తిరిగి దానికి రెట్టింపు సంపాదించలేనప్పుడు నా సొమ్ము నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు అంటే, నేను ఇచ్చిన కళ్ళు నువ్వు ఎలా వాడుకుంటావు? నీ సొంత పనుల కోసం. నేను ఇచ్చిన కాళ్ళు నువ్వు ఎలా వాడుకుంటావు? నీ సొంత పనుల కోసం. నేను ఇచ్చిన నోటిని నువ్వెలా వాడుకుంటావు? నీ సొంత పనుల కోసం. నా పని చేస్తే నా పనితో పాటు ఇవి కూడా వాడుకో, పర్వాలేదు, ఎందుకంటే నా పని
చేస్తున్నావు కాబట్టి. కానీ నా పనిని ప్రక్కన పెట్టి నీ పని కొరకు నేనిచ్చిన వాటిని వాడుకుంటే ఎవడుంచమన్నాడు నీ దగ్గర నావి అని అడుగుతాడట. మన తలాంతులను అక్కడే ఆగిపోయాం కదా. 5 ఇచ్చినోడు 5, 2 ఇచ్చినోడు 2, 1 ఇచ్చినోడే దాచిపెట్టాడు. అతను ఎవరో కాదు, నీకే ఇచ్చాడు తలాంతులు, నీకే ఇచ్చాడు. నీ తలాంతులు అంటే నీకు ఇచ్చిన అవయవాలు కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాలు కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు అంటే ఏదో ఒకటి పాడేదో, మాట్లాడేదో, పరిచర్య చేసేదో ఏదో ఒకటి ఇచ్చుంటాడు కదా. వీటిలో నువ్వేది తీసుకో, దేనిని వాడకుండా నాది నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు అని రేపు అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? అయ్యో నిష్ప్రయోజనమైంది అనుకున్నాను ప్రభువా, అందుకే నేను నీ పనికి వాడలేదు. మరి నాకు జీవితం ఇచ్చావు కదా, నా కుటుంబాన్ని ఇచ్చావు కదా, నా కుటుంబం కొరకు నేను ఇది చేశాను అని చెప్తావా? అప్పుడు ఏమంటారు తెలుసా? అరే బాబు రత్నమణితో చెప్పించాను కదరా 2026 సంవత్సరం జనవరి నెల, చెప్పండి 25వ తేదీని నీకు చెప్పించానా? ఏమని? శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటే నిత్య జీవానికి వెళ్ళది దేహం అని చెప్పడమే కానీ ఈ దేహంతోనే పని చెయ్యాలని చెప్పించాను కదా. ఓకే 2025 వరకు నీకు తెలియకపోవచ్చేమో, కానీ ఈరోజు నీకు దేవుడు తెలియచేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఇచ్చిన వాటిని నువ్వు తేరగా వాడుకొని ఆయన పని నువ్వు చేయట్లేదేమో. ఏం చేయనండి, 4 పిల్లల్ని ఇచ్చావు కదా, మరి పోషించాలి, చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ కోసం ఇల్లు కట్టాలి, కారు కొనాలి, అవి చేయాలి, ఈ చేయాలని సాకులు చెప్తున్నావా? అయితే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? నా అవయవాలతో నువ్వు నీ పని ఎలా చేసుకుంటావు? నావి మొదట నువ్వు నాకు వాడగా ఏదైనా మిగిలితే నీకు నీ సొంత అంటే శరీర సంబంధమైనవి చేసుకో. కానీ ఫస్ట్ నా కొరకు చెయ్యాలి. ఎందుకంటే నా కొరకు చేస్తామని కదా నేను ఇచ్చింది నీకు. అసలు అవి అవయవాలు ఎందుకు ఇచ్చారు దేవుడు మనకి? చెప్పండి, ఎందుకు ఇచ్చారు? తాగి దీన్ని పాడు చేసుకోమనా? చూడకూడనివన్నీ చూసి కళ్ళు పాడు చేసుకోమనా? మాట్లాడకూడనివన్నీ మాట్లాడి నోరు పాడు చేసుకోమని అంటే కాదు. ఈ నోటితో మంచి మాటలు పలకాలని, ఈ చెవులతో మంచి మాటలు వినాలి అని, ఈ కాళ్ళతో మంచిని చెప్పడానికి, మంచిని నేర్చుకోవడానికి పరిగెత్తాలని. అవి చెయ్యకుండా మనం ఎన్ని చేసినా అప్పుడు దేవునికి మనం ఆలయంగా లేనట్లే. అప్పుడు ఆటోమేటిక్గా ఈ దేహము తన క్రియలను కొనసాగించదు. కాబట్టి మనం వెళ్ళే చోటు నరకం. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఈ దేహం చాలా విలువైంది. నీకు లాంటి దేహం నీకు ఇవ్వబడిన అవయవాలలో ఏ ఒక్క అవయవాన్ని కోల్పోయినా నువ్వు తిరిగి సంపాదించాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. అంత విలువైనది ఈ దేహం, అంతకంటే విలువైనది నీ ప్రాణం, దానికంటే విలువైనది నీ ఆత్మ. ఆ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి అంటే దేహంతో పని జరిగించాలి. లేదు అన్నవా లెక్క చెప్పాలి. కాబట్టి ఆత్మే జీవింపచేస్తుంది. శరీరము నిష్ప్రయోజనమేనా? శరీరము ప్రయోజనము ఇక్కడుండగా, నిష్ప్రయోజనము అక్కడికి వెళ్ళడానికి, అంటే అక్కడ ఉండడానికి. అర్థమైందా? చెప్పండి. ఆత్మయే జీవింపచేసేది, శరీరము ఇక్కడుండగా అక్కడికి. ఇక్కడ చేసిన ప్రయోజనాన్ని బట్టే ఆత్మ అక్కడికి చేరు. ఇక్కడుండగా నీ దేహాన్ని నడిపేది ఆత్మ, అక్కడకు నీ ఆత్మను నడిపేది నీ దేహము, దానితో జరిగించే క్రియలు. ఆ క్రియలు దేవునికి నచ్చేవిలా ఉండాలి. నచ్చేలాంటి క్రియలు చేయాలి అంటే నీ దేహాన్ని ఎప్పటికప్పుడు నువ్వు దేవుని పనిలో నలగొట్టుకోవాలి. అయ్యి బాబాయ్ పొద్దు నుండి పనిచేసి అలసిపోయి నలిగిపోయాను బాబాయ్, రెస్ట్ అనే మాట దైవ సంబంధమైన పనికి చెప్పాలి తప్ప శరీర సంబంధమైన లోక సంబంధమైన పనికి చెప్పి దేవుని పనిని ఎగ్గొడితే చెప్పండి ఎవరి లెక్క? లెక్క అంటే భయం వేస్తుందా? ఎవరి లెక్క వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు మీకు ఈజీగా అనిపించవచ్చేమో, కానీ మీరు కోల్పోయిన క్షణం ఉంటుందే, అప్పుడు మీకు అనిపిస్తుంది ఇంత వాక్యాన్ని తెలుసుకొని, ఇంత సత్యాన్ని తెలుసుకొని, ఇంత మేమే ప్రకటించి ఈరోజు బుద్ధి లేని వారిలా మేము బయటే ఉండిపోయామే అనిపిస్తుంది. చూడండి, ఒకవేళ అలా జరిగితే అది తట్టుకోవడం చాలా కష్టం. అందుకే ముందు మీకు బుద్ధిగల కన్యకలు జ్ఞాపకం చేయడం జరిగింది.
ఇక్కడ కూర్చున్న మనకి సత్యం తెలుసు, మీట్లో ఉన్న వారికి సత్యం తెలుసు. కానీ సత్యం తెలిస్తే సరిపోదు. సత్యం కొరకు బ్రతికితే మాత్రమే నిత్య జీవం. అలా బ్రతకాలి, ఆ లోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఈ దేహాన్ని ఇక్కడుండగానే నలుగొట్టుకుందాం. ఈ దేహాన్ని బాగా పనిచేయించి ఆత్మకు విశ్రాంతిని కలుగు చేసుకుందాం. దేవుడిచ్చే ఆ పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.